హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఏప్రిల్ 10 నుంచి ఒక కీలక వార్తలైతే వచ్చాయండి. అయితే మార్చి నెలలో మనకి మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి పత్రికలు అయితే రావడం జరిగిందండి. అయితే ఈ పూర్తి పత్రికను అయితే ఇప్పుడు మీకు అర్థం చేయాలా చెప్పబోతున్నాను అనమాట. అయితే నిరుద్యోగులకు సంబంధించి విద్యాశాఖ శుభవార్త అయితే తెలిపిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకి ఈ కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్‌ని మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే 1600 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని, రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధుల్లోకి చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పైతే అనడం జరిగిందండి. మనకి 1634 16,347 పోస్టులు ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి జీవోనైతే రిలీజ్ చేశారండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసి, దానికి సంబంధించి టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించారండి. మరి ఆ టెట్ ఎగ్జామినేషన్‌లో కూడా వాటికి సంబంధించి రిజల్ట్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడంతో మనకి ఇప్పుడు డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం అయితే మిగిలైతే ఉంది. సో, మరి ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్చి నెలలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి, అలాగే వచ్చే విద్యా సంవత్సరం అంటే వచ్చే జూన్ కల్లా కూడా ఈ యొక్క టీచర్‌లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి, అదే విధంగా భర్తీని కూడా వచ్చే విద్యా సంవత్సరం కల్లా కూడా పూర్తి చేసి ఆ యొక్క ఏవైతే మనకు ఆ స్కూళ్ళల్లో ఎవరైతే టీచర్ల పోస్టులను నింపుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందండి. అదే విధంగా మనకి 117 జీవోను కూడా వాళ్ళైతే ఆల్టర్ చేయబోతున్నారంటే మార్పులు తీసుకురాబోతున్నారని చెప్పేసి ప్రకటన అయితే చేశారు. దాంతో పాటు గతంలో మనకి 45 రకాల యాప్‌లయితే ఉండేవని టీచర్‌లకు సంబంధించి. ఈ యాప్‌లన్నీ కూడా విలీనం చేసి వాటన్నిటిని కూడా కలిపి ఒక యాప్ కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఆ యాప్‌లోనే టీచర్‌లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఉండబోతుందని చెప్పేసి, అలాగే యూనివర్సిటీలు కూడా ఒకటే నియామకం ఒకటే చట్టంబద్ధంగా వెళ్ళబోతున్నాయని చెప్పేసి, చట్టం అమలు చేస్తామనైతే పేర్కొన్నారండి. దాంతో పాటే ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి, ఎవరైతే అర్హులవుతారో, ఎవరైతే ఉత్తీర్ణులవుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలైతే వచ్చే విధంగా మనం చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగిందండి. అయితే ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో మొత్తం ఎన్ని ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మనకి 16,347 పోస్టులనైతే ఉపాధ్యాయ పోస్టులతో భర్తీ చేయనున్నారు. అందులో సెకండరీ గ్రేడ్ టీచర్‌లనైతే ఎస్‌డిటిని 6,371 పోస్టులైతే మనకి భర్తీ చేయబోతున్నారండి. అలాగే స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎవరైతే ఎస్‌ఏ ఉన్నారో 7,725 పోస్టులను ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ టీజీటీని ఆహ్, ఒక 1,781 పోస్టులు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి సంబంధించి పీజీటీ 286. సో, అలాగే ప్రిన్సిపల్‌కి 52 ప్రిన్సిపల్‌లు. అదే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పీఈటీ టీచర్, పెట్ టీచర్ ఎవరైతే ఉంటారో 132 పోస్టులనైతే భర్తీ అయితే చేయనున్నారండి. మరి ఈ కానివ్వండి లేకపోతే డీఎస్సీకి సంబంధించి మీరు ఏపీ సంబంధితులైనా సరే, లేకపోతే తెలంగాణ సంబంధితులైనా సరే అప్పటికి కూడా ఈ టెట్ కానివ్వండి, లేకపోతే డీఎస్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా సరే, తాజా వార్తలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అవ్వండి. దాంతో పాటే మనకు ఏదైతే యూట్యూబ్ ఛానెల్ ఉందో, ఆ యూట్యూబ్ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే గంట సింబల్ క్లిక్ చేసి, ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే టెట్‌కి సంబంధించి గానివ్వండి, లేకపోతే మనకి ఈ డీఎస్సీ కొత్త డీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మనకి వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. రోజు వచ్చి చెక్ చేసినట్లయితే మీకు మంచి వచ్చిన వెంటనే ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ వరకైతే మీ ఫోన్‌కి, మీ యాప్‌కి ఆ వీడియో అయితే రావడం జరుగుతుందనమాట. సో, అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను.